టీడీపీ మహానాడుకు వేదిక ఖరారైంది. టీడీపీ పార్టీ చరిత్రలో తొలిసారి నెల్లూరు జిల్లా వేదికగా మహానాడు నిర్వహించనున్నారు. నెల్లూరు ఇఫ్కో కిసాన్ సెస్ భూముల్లో టీడీపీ మహానాడు జరగనుంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో టీడీపీ మహానాడు జరగనుంది. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన లోకేష్ ఆధ్వర్యంలో తొలిసారి మహానాడు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈసారి మహానాడు ప్రత్యేక ఆసక్తి నెలకొంది. నెల్లూరు వేదికగా జరగబోయే టీడీపీ మహానాడుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఈసారి నెల్లూరు వేదికగా మహానాడు జరగబోతోంది. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? తొలిసారి లోకేష్ అధ్యక్షతన మహానాడు జరగబోతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్, మొత్తానికి మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నటువంటి మహానాడు ఈసారి నెల్లూరు జిల్లా వేదికగా కూడా ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు కూడా ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించిన కోవూరు నియోజకవర్గంలో ఇటు ఇఫ్కో కిసాన్ సెజ్ ఈ ప్రాంతంలో దాదాపు 200 ఎకరాల్లో ఈ యొక్క మహానాడు నిర్వహించేందుకు కూడా కేడర్ అంతా కూడా సమిష్టిగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అయితే ప్రస్తుతం నేను ఇదే ప్రాంతంలో ఉన్నాను, ఇఫ్కో కిసాన్ సెజ్లో ఉన్నాను. 200 ఎకరాల్లో 3 రోజుల పాటు జరిగేటువంటి మహానాడుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తా ఉన్నారు. రేపు ఉదయం భూమి పూజ కార్యక్రమం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ కాబోతుంది. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఆనం రామనారాయణ భట్టు, అదేవిధంగా పొంగూరు నారాయణ, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సో మొత్తానికి 10 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో కూడా సఫిషియెంట్గా మహానాడు వేదికగా అయితే బాగుంటుందని చెప్పి దీన్ని కేంద్ర కమిటీ కూడా పర్యవేక్షించారు. సో ఇదే ఈరోజు ఉదయం ఫైనల్ చేయడంతో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా ఆనందోత్సవంలో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇంతవరకు నెల్లూరు మహానాడులో జరగలేదు కాబట్టి, అంటే నెల్లూరు వేదిక మహానాడు జరగలేదు, తొలిసారి మహానాడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం నేను ఇదే ప్రాంతంలో ఉన్నాను. ఇది ఇఫ్కో కిసాన్ సెజ్. ఈ యొక్క కిసాన్ సెజ్కు సంబంధించి ప్రాంతంలో దాదాపు 200 ఎకరాలను మహానాడుకు సంబంధించి ఈ యొక్క ప్రాంతాన్ని సెలెక్ట్ చేయడంతో ఇక్కడ పనులంతా కూడా ఇక్కడంతా కూడా గతంలో మనం చూస్తే జంగిల్ అంతా అయిపోయింది. అంటే ఈ జంగిల్ కార్యక్రమం మొత్తం చెట్లన్నీ కూడా ప్రస్తుతం జేసీబీలు బుల్డోజర్తో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడంతా కూడా క్లీన్ చేస్తా ఉన్నారు. రేపు భూమి పూజ ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాంతంలో అన్ని ఏర్పాట్లు అయితే గత దాదాపు 10-15 రోజుల్లో ఈ ప్రాంతాన్ని సుందరీకరణగా చేసి 27, 28, 30 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సక్సెస్ చేసేందుకు పార్టీ కేడర్ అంతా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ ప్రాంతంలో మనం చూస్తే ఒకసారి జేసీబీలు అంతా కూడా మధ్యాహ్నం లంచ్ టైం కాబట్టి అన్ని ఒక దగ్గరకు చేరుకున్నాయి. ఉదయం నుంచి కూడా ఈ పనులంతా కూడా చకచక కూడా కొనసాగుతున్నాయి. దాదాపు 10 రోజుల పాటు ఈ జంగిల్ క్లియరెన్స్ అంతా అవుతుంది. ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కేడర్ ఉన్నారు, మన రవిచంద్ర ఉన్నారు. ఒకసారి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. రవిచంద్ర గారు చెప్పండి, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పాల్గొనేటువంటి వేదిక ఏదైనా ఉందంటే మహానాడుని చెప్పుకోవాలి మనం. సో తొలిసారి మహానాడు నెల్లూరు వేదికపై జరగబోతుంది. ఎలా మీరు ముందుకు అంటే ఎలా తీసుకెళ్తున్నారు, ఎలా ఆనందోత్సవంలో ఉన్నారు? అందరికీ నమస్కారం. 1982 నుంచి ఇప్పటిదాకా వివిధ చోట్ల జరిగిన మహానాడుల్లో అత్యధిక భాగం పాల్గొన్నా నేను. 82 రామారావు గారి నాయకత్వం, తదుపరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన అన్ని మహానాడుల్లో దాదాపుగా పాల్గొనడం జరిగింది. అయితే అప్పటి నుంచి నేటి దాకా కూడా ఏ రోజు ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో జరగలేదు. అది కొంచెం కొరతగా ఉండేది మాకు. కనీసం నేను ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాలు, కనీసం నేను నా జీవితకాలంలో అయినా ఈ నెల్లూరులో మహానాడు జరుగుతుందా, జరిగితే చూడగలనా అని అనుకుంటూ ఉండేవాడిని. ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. ముందుగా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నూతనంగా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అదే రకంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అంతేగాక ఈ జిల్లాకి సంబంధించి రాష్ట్ర పదవులు స్వీకరించినటువంటి మిత్రులకి, కావలికి సంబంధించి మలిశెట్టి వెంకటేశ్వర్లకి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా నారా లోకేష్ బాబు గారికి, అదే రకంగా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. రవిచంద్ర గారు, ఇక్కడ ప్రధానంగా కోవూరు నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఏంటి ఈ ప్రాంతంలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకనే ఏంటంటే ఇక్కడ జిల్లా అధ్యక్షుడు శ్రీ బీదా రవిచంద్ర గారు,
అదేవిధంగా జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా ఎంపీలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, బేదా మస్తాన్ రావు గారు, శాసనసభ్యులందరూ, ముఖ్యంగా కొవ్వూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వీరందరూ కలిసి వీరి విన్నపాన్ని ఈ నెల్లూరులో మహానాడు జరిపితే బాగుంటుంది, ఇప్పటిదాకా జరగలేదనే మన జాతీయ అధ్యక్షుల వారికి విన్నవించడం, జాతీయ కమిటీ కూడా నెల్లూరులో మహానాడు జరపడానికి తెలపడం, అదే రకంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసుకోమని చెప్పి మనకి ఆనందోత్సాహాల కేడర్ ఆనందోత్సాహాల మధ్య తెలియపరచడం జరిగింది. అందుకు సదా నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉండబోతుంది 3 రోజుల పాటు, ఎందుకంటే మహానాడు అంటే కుటుంబ సభ్యులందరూ కూడా, టీడీపీ క్యాడర్ అందరూ కూడా చాలా పండగ వాతావరణం జరుపుకుంటారు. ఈసారి ఈ పండగ వాతావరణాన్ని ఏ విధంగా ఉండబోతుందని ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు మనం? చాలా అద్భుతంగా ఉంటుంది. సుమారు నా ఎక్స్పెక్టేషన్ 10 లక్షలు దాటుతారు. ఎందుకంటే ప్రతిసారి మేము 5 లక్షలు 4 లక్షలు అనుకుంటాం, అట్లాంటిది 8 లక్షలు 10 లక్షలు దాటిపోతుంటారు. ఈసారి 10 కావచ్చు, 15 కావచ్చు, లేకపోతే 20 లక్షలైనా ఆశ్చర్యపడాల్సిన పనిలే. ఏదైనా ఎంతమంది వచ్చినా ఇబ్బందులు లేకుండా ఉండేదానికి 200 ఎకరాల పైన, సుమారు 200 ఎకరాల పైన ఈ మహానాడు ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ మహానాడు ఎప్పటికన్నా కూడా ఈసారి మహానాడు ఇంకా బ్రహ్మాండంగా జరుగుద్ది. ఇంకా మన కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, ప్రజలకు ఇంకా చేరువ తీసుకెళ్లే దానిలో కూడా ఈ మహానాడు ఎన్నో రకాలుగా తోడ్పడుతుంది. ఇంకా మా నాయకుల శక్తి సామర్థ్యాలు ఇంకా పెంపొందుతాయి. ఈ మహానాడుతో ఇంకా కూడా ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇంకా చేరువ అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, ఎలాంటి సందేహం లేదు. ముందు కూడా ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఈ సంస్కరణలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో కంపెనీలని, ఎన్నో ఫ్యాక్టరీలని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి దక్కుతుంది. వీరికి ఎన్నో రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటున్న బీజేపీ నాయకులైతేనేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఇంకా కూడా 30 సంవత్సరాల పాటు కొనసాగుతుండటంలో ఎలాంటి సందేహం లేదని నేను స్పష్టంగా తెలియజేస్తాను. అయితే ఇక్కడ టీడీపీ క్యాడర్ మన్నేవ రవిచంద్రతో పాటు మరికొంతమంది నాయకులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ప్రధానంగా కోవూరు నియోజకవర్గంలో జరగబోతున్నటువంటి మహానాడు వేదికను కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇప్పటికే రేపు ఉదయం భూమి పూజ నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా 200 ఎకరాలను కూడా సెలెక్ట్ చేశారు. ఈ ప్రాంతాన్ని ముందుగా నెల్లూరు జిల్లాలో దాదాపు నెల్లూరు రూరల్లో 2 ప్రాంతాలను, కోవూరు నియోజకవర్గంలో 2 ప్రాంతాలను సెలెక్ట్ చేశారు. అయితే అనువుగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే 200 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేశారు. ఇఫ్కో సెజ్కి సంబంధించిన భూములు ఇవి అయితే ఖాళీగా ఉన్నాయి. అయితే ఇప్పటికే జంగిలంతా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక అడవిలాగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సుందరీకరణ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు 27, 28, 29 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ పండగ మహానాడు వేదికను ఇక్కడ పార్టీ కేడర్ అంతా కూడా పూర్తి స్థాయిలో సమీక్షగా ముందుకు తీసుకెళ్తా ఉంది. ఎక్కడికెక్కడ కూడా ఈ యొక్క మహానాడు జరిగే ప్రాంతం అంతా కూడా నెల్లూరు టు సిటీ రూరల్ నుంచి బయలుదేరితే దాదాపు 25 కిలోమీటర్ల మేరకు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని సెలెక్ట్ చేశారు. దాదాపు కూడా జరిగేటువంటి మహానాడు వేదికకు వచ్చేటువంటి కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, పార్టీ కేడర్ అయి ఉండొచ్చు, పార్టీ అఫీషియల్స్ అందరికి కూడా ఇక్కడ పార్కింగ్ అయి ఉండొచ్చు, అక్కడ ఫెసిలిటీస్ సంబంధించినటువంటి ఒకసారి నేను మళ్ళీ ప్రాంతాన్ని ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రాంతం అంతా కూడా 200 ఎకరాలు ఇక్కడ పార్కింగ్ అయి ఉండొచ్చు. అఫీషియల్కి సంబంధించినటువంటి ఈ మొత్తం అంటే మహానాడు కడపలో జరిగినటువంటి వేదిక ఏదైతే ఉందో దానికి మించిన విధంగా కూడా ఈ వేదికను నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మహానాడును పూర్తి చేసేటువంటి సక్సెస్ చేసేందుకు కూడా పార్టీ కేడర్ అంతా కూడా సక్సెస్ అయిపోయిందని చెప్పుకోవాలా. అయితే ప్రస్తుతం పనులన్నీ చకచకా కూడా కొనసాగుతున్నాయి. ఎంపీ వేమిరెడ్డి దంపతులు, కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో పాటు మంత్రులు ఆనం నారాయణ కూడా ప్రత్యేకించి కూడా ఎప్పటికెప్పుడు కూడా ఈ యొక్క పార్టీ క్యాడర్ అంతా కూడా సమిష్టిగా కూడా మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంతానికి జిల్లా ఎస్పీ అజితా వెజెన్లా కూడా రావడం జరిగింది. ఈ ప్రాంతం నుంచి కూడా వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ పరంగా కూడా శాంతి భద్రతల దృష్ట్యా ఒకవైపు జిల్లా కలెక్టర్ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించే పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి 3 రోజుల పాటు జరిగేటువంటి మహానాడు పండగ ఏదైతే టీడీపీ కుటుంబ సభ్యులు అనుకుంటున్నారో ఈ పండుగను కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ చేసేందుకు కూడా అందరూ సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ నరేష్.